ప్రజలు ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు శంషాబాద్ డీసీపీ రాజేష్ నేతృత్వంలో నేను మన అడిషనల్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ మన డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్ కలిసి ఇక్కడ ఆదిబట్ట ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకోవడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన రాజేష్ మొత్తం ఒక శంషాబాద్ సిబ్బందికి పేరు పేరుగా అభినందిస్తూ ఈ ఒక పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ ని అరికట్టాలంటే ప్రజలు ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. అట్లానే ప్రజలు కూడా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా రోజు సైబర్ క్రైమ్స్ పెరుగుతుంది, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఎందుకంటే ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా రోజు 1 crore పైన ప్రజలు మోసపోతున్నారు. ఎందుకంటే ఏదో స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, బాగా బూమింగ్ ఉంది, మనకు రికమెండేషన్ వస్తున్నాం అని చెప్పి ఏదో ఒక వంక పేరుతోని డూప్లికేట్ సెబీ ఒక సర్టిఫికేట్స్ ని వాళ్ళు చూపించి ఒక వేక్ స్టాక్ మార్కెట్ ఛానల్స్ ను ఓపెన్ చేసి ప్రజలు మోసపోతున్నారు. ముఖ్యంగా ఈ ఎడ్యుకేటెడ్ పబ్లిక్ చాలా మంది ఆశపడి మోసపోతున్నారు. సో డబ్బులు ఊరికే రావు, మీరేదో మనము ఈ ఒక వాళ్ళ అడ్వైస్ పైన డబ్బులు పెడితే డబ్బులు పోగొట్టడము చాలా ఖాయము. సో ప్రజలందరూ కూడా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. అట్లానే ఈ బంగారం రేట్ పెరుగుతుంది, సిల్వర్ రేట్ పెరుగుతుంది అని చెప్పి కూడా చాలా మంది కొత్తగా మోసం చేస్తున్నారు. సో ఈ ట్రేడింగ్ ఫ్రాడ్స్, ఈ కమోడిటీ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి ప్రజలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతనో ఉంది. అట్లానే ఈ ఏపీకే ఫైల్స్, ఓటీపీ, అదేవిధంగా ఈ గర్ల్స్ ని మోసం చేసే కొంత ఫ్రెండ్షిప్ పేరుతో కూడా చాలా ఎక్కువ కావడం జరుగుతుంది. సో ప్రజలు ముఖ్యంగా ఆడపిల్లలు కూడా ఇలాంటి వాళ్ళ ప్రైవేట్ ఫోటోస్ ని పబ్లిక్ పెట్టకుండా వాళ్ళు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఈ రోజు ఒక సాటర్డే మంగళవారము హైదరాబాద్ సిటీ పోలీసు మనము సిటీ వ్యాప్తంగా అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దాని భాగంగానే ఈరోజు నేను ఇక్కడ ఆదిబట్లకు రావడం జరిగింది. ఇది ఒక జాగృత హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ కార్యక్రమం భాగంగానే మనము ప్రజల దగ్గర వెళ్తున్నాను. ప్రజలు ఈ రోజు ఇక్కడ ఏమేమో అవేర్నెస్ పొందినారు, అట్లానే సిటీలో ఎవరెవరు ఈ కార్యక్రమం అటెండ్ అయినారు, వాళ్ళు పేరెంట్స్కి, లేదంటే వాళ్ళ పెద్దలకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరు కూడా ఈ ఒక మెసేజ్ని పంపాలి. ఎవరు కూడా మనము వచ్చే క్లిక్స్ కావచ్చు, వచ్చే అడ్వైస్ కావచ్చు, ఇలాంటి సైబర్ క్రైమ్ నుంచి దూరం ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఇంకా మోసపోతే లేదంటే ఎవరో మీకు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్లీజ్ కాల్ 1930. అది ఒక గోల్డెన్ అవర్లో మీరు ఫోన్ చేస్తే మీ డబ్బులు కూడా ఆపడానికి మనకు అవకాశం ఉంటుంది. చాలా భారత ప్రభుత్వము అట్లానే తెలంగాణ ప్రభుత్వం చాలా ఒక రోబస్ట్, చాలా ఒక పకడ్బందీగా ఒక సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో అందరు కూడా 1930 లేదా 100కి కాల్ చేయాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ.